నా పేరు గాయత్రి అండి. మాది ఐఎస్ జగన్నాథపురం అండి. ఇది మేము అద్దెకుంటున్నాం అండి ఇంట్లో. మేము పొలం పనికి వెళ్ళి బతకడమేనండి. వాళ్ళు మా ఆయన గారు పనికి వెళ్తారండి. నాకు ఒక బాబు అండి. బాబు పుట్టడంతో అడవలేదని చెప్పి బాక్స్లో పెట్టారండి ఏలూరు హాస్పిటల్లో. బాబు మోషన్ వెళ్ళలేదండి 24 గంటల్లో. మళ్ళీ గుంటూరు హాస్పిటల్కి రాశారండి. బాబు మోషన్ అదే మిషన్లో పెట్టి చేశారండి. చేసిన తర్వాత మోషన్ వెళ్ళాడు. ఇంటికి వచ్చేసాక ఒక నెల తర్వాత బాబు పాలు తాగుతుంటే పేగు వాయడం గట్టా జరుగుతూ ఉండేదండి. ఇదేదో ప్రాబ్లం అమ్మా, మోషన్ 4-6 రోజులు అంటే వెళ్ళకపోతే సరే, చాలా రోజులు బట్టి నుంచి వెళ్ళట్లేదని చెప్తున్నావు కదా. విజయవాడ నుంచి బ్లాస్మిన్స్ హాస్పిటల్ డాక్టర్ గారు అక్కడికి వస్తారండి, సాయి చిల్డ్రన్స్ హాస్పిటల్. తీసుకెళ్ళి చూపించామండి. స్కాన్ చేసి పేగు వస్తుందమ్మా, ఇలా ప్రాబ్లం ఉంది బాబుకి, మోషన్ వెళ్ళే పేగు అది దాని దగ్గర కూర్చుని నరం లేదు, పేగు బయటికి పెట్టాలమ్మా, పెడితే బాబు బాగుంటాడని చెప్పి అన్నారండి. Master Purnesh was brought to us at the age of 1 month with his tummy distended and he was vomiting continuously. The initial X-ray and subsequent tests showed that he was suffering from something called Hirschsprung's disease. As an initial procedure, we did something called colostomy, which facilitated him to pass stools. After colostomy, he was discharged. He was all right for 1 or 2 months. Then he came back with one more problem, where his intestines were stuck to each other. Now this is technically called adhesive obstruction, which required surgery again, and we operated him for the second time. అప్పుడే రెండోసారి చేయాలని చెప్పారండి. పేగు లోపలికి పెట్టి మధ్యలో అనుకోకుండా ఇంకొక ఆపరేషన్ జరిగింది. మళ్ళీ మూడోసారి ఆపరేషన్ 1.5 సంవత్సరంకి చేశారండి. At this point, parents were willing for the surgery. They had the intent for the surgery, but financially they were not able to support. Now at this point, we thought we should approach V-Shine because he was a deserving child and this surgery would give him a new life. మళ్ళీ మా పరిస్థితి అర్థం చేసుకుని డాక్టర్ గారే ఇలాగా ఈ షైన్ ఫౌండేషన్ అని ఉందమ్మా మాకు అని చెప్పి ఇలా వాళ్ళు సహాయం చేస్తారు, మీరు ఏమి ఇబ్బంది డబ్బుల గురించి ఇబ్బంది పడకండి అని చెప్పి దాని ద్వారా డాక్టర్ గారు కూడా కొంత పెట్టుకునండి చేయించారండి. బాబు 3 ఆపరేషన్ అండి. అప్పటి నుంచి బాబు బాగానే ఉన్నాడండి. V-Shine has readily agreed to help this child, and with that financial aid, we admitted this child and we did the procedure. The procedure went on for 4 to 5 hours. It went on well. Child recovered in the ICU for 2 days. Then he was able to eat and passed stools regularly from the 5th day onwards. So V-Shine is doing a great job in helping these kind of children, and these children, once they get operated, they have very good life. V-Shine వాళ్ళకి మాకు ఎంతగానో సహాయం చేసినందుకు వారికి చాలా థ్యాంక్స్ అండి.